హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వర్క్షాప్లోని ఒక వర్క్స్ వ్యాగన్ పోలో కారు పెయింటింగ్ కోసం అని వచ్చింది. యాక్చువల్గా బ్రీఫ్ హిస్టరీ ఏంటి అంటే, వైజాగ్లోని ఒక గాజువాకలో ఒక ప్రముఖమైన వర్క్షాప్లోని దాని పెయింటింగ్ వర్క్స్ చేశారు. జస్ట్ 2 months బ్యాక్, వైట్ కలర్. కాకపోతే వాళ్ళు ప్రిపరేషన్స్ అన్ని సరిగ్గా చేయకపోవటం వలన అది పెయింట్ పీల్ ఆఫ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి కస్టమర్ 2 months అయింది, 35,000 ఖర్చు పెట్టినా మరొకసారి దానికి మళ్ళా రీపెయింట్ చేయించుకోవడానికి, అట్ ద సేమ్ టైం కలర్ కూడా మార్చుకోవడానికి అని చెప్పేసి ఎవరో రిఫరెన్స్ ఇస్తే, వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ రిఫరెన్స్ ఇస్తే తను వెహికల్ నా దగ్గర తీసుకొని వచ్చారు. సో దాని కలరు నార్డో గ్రే, అది సమ్ ఆడి కార్స్కి వచ్చిన కలర్. ఆ కలర్ వేయమని చెప్తే సో ఆ పెయింట్ మేము వేస్తున్నాము. సో ఈ పర్టికులర్ వీడియోలోని ఆ ప్రొసీజర్ అంతాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో ప్రజెంట్ చేయట్లేదు, కానీ మదర్ స్కిల్ డెవలప్మెంట్ అని నేను చెప్తా ఉంటాను. సో మదర్ ట్రైనింగ్ ఇస్తాము అని చెప్తా ఉంటాను. నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన వర్క్ ఇది వాళ్ళ మాస్టర్ పీస్ అంటాను నేను. టైం టు టైం నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాను, వర్క్ అయితే వాళ్ళే చేశారు. కోర్స్ పెయింట్ కోటింగ్ నేను వేసాను, కానీ మిగతా వర్క్ ఎక్సెప్ట్ గన్ పట్టుకొని కోటింగ్ వేయటం తప్ప మిగతా అంతా వాళ్ళే చేశారు. సో మీరు ఈ వీడియోలో చూసే ఉంటారు కదా, పెయింట్ తొక్కలా వచ్చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆ పెయింట్ వాళ్ళు వేసిన కలర్ ఏదైతే ఉందో అది ప్యానల్కి ఆ ప్రిపేర్ చేసిన బేస్కి సరిగా అంటుకోలేదు, అంటే ప్రిపరేషన్ బాగాలేదు. సో మళ్ళీ మేము ఎక్కడెక్కడైతే వర్క్ ఏదో చిన్న చిన్న యాక్సిడెంటల్ వర్క్ ఏదో అయిందంట, అయిన ప్రతి చోట ఫుల్గా పెయింట్ అంతా తీసేసాము, గీకేసి తీసేసాము. తీసేసిన తర్వాత మళ్ళీ అన్ని ప్యానల్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనేది కలర్ చేంజ్ చేస్తున్నారు కాబట్టి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్కి మొత్తం అంతాను కలర్ మారుస్తున్నాం. సో దట్ వెహికల్ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడ పాత వైట్ కలర్ అన్నది కనిపించకూడదు. అందుకని చెప్పేసి ప్రతి ప్యానల్ చాలా కేర్ తీసుకొని అన్ని ప్యానల్స్ ఎక్సెప్ట్ బేర్ బాడీని అలా ఉంచి మిగతా ప్యానల్స్ అన్ని తీసేసి, ప్యానల్స్కి అటాచ్ అయి ఉన్న ప్రతి వైరింగ్, క్లిప్స్, హ్యాండిల్స్ అట్లాంటివన్నీ తీసేసి దాన్ని నీట్గా ప్రిపేర్ చేసి మళ్ళీ కోటింగ్ వేసాము. కస్టమర్ కొత్త బంపర్ తెచ్చుకున్నారు, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ మోడల్ కూడా మార్చుకున్నారు. సో వాటికని మళ్ళీ న్యూ పెయింట్ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతూ ఆ న్యూ పెయింట్ కలర్ ఏదైతే ఉందో నార్డో గ్రే అన్న కలర్, ఆ నార్డో గ్రే కలర్ని వెహికల్ అంతటికి చక్కగా ముచ్చటగా 3 మంచి కోట్స్, వెట్ కోట్స్ ఆఫ్ పెయింట్ వేసాము. పెయింట్ వేసినగానే వాటి తాలూకా టెక్స్చర్ మీరు ఇప్పుడు చూసే ఉన్నారు కదా. దాని నెక్స్ట్ ఇదిగోండి, మెకానికల్ వర్క్స్ నా దగ్గర చేయడానికి, అంటే మెకానికల్ వర్క్స్ అన్ని వర్క్స్ చేయడానికి నా దగ్గర జీతానికి జాయిన్ అయిన మధు ఆల్రెడీ 1 year అయిపోయింది. తను ఇప్పుడు పెయింటింగ్లో కూడాను మెలకువలు తెలుసుకున్నాడు. సో ప్రొసీజర్ ఏంటి అనేది తెలుసుకొని తను కూడా ప్రిపరేషన్లోని హీ కంట్రిబ్యూటెడ్ హిస్ పార్ట్. సో తను ఇప్పుడు మళ్ళీ డోర్కి యాక్సెసరీస్ ఏవైతే తీసేసామో అవన్నీ 1 by 1 చాలా కేర్ఫుల్గా ఎక్కిస్తున్నారు. సో ఇల్లు కట్టినప్పుడు పునాదులు వేయటం, గోతులు తీసి పునాదులు వేయటం, దాని తర్వాత పిల్లర్స్ వేయటం, స్లాబ్ వేయటం, ఇవన్నీ డబ్బులతో కూర్చుని పని టక్ టక్ టక్ని అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి గోడలు కట్టిన తర్వాత ఆ ప్లాస్టింగ్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ చాలా స్లోగా అవుతుంది వర్క్. మనం పెయింటింగ్ వేసిన తర్వాత కూడాను, వేసేసిన తర్వాత దానికి ఏవైతే తీసేసామో వైరింగ్, హ్యాండిల్స్, క్లిప్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని మళ్ళీ రీఇన్స్టాల్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలా, లేదంటే ఒక చిన్న గీత పడినా ఇంత కష్టపడి చేసిన పెయింట్ వర్క్ అంతా పోతుంది. అప్పుడు మళ్ళీ రీపెయింట్ చేయాల్సి వస్తుంది. అందుకని చాలా ఓపికతో చేశారు. సో ఈ డోర్ పార్ట్ ఇవన్నీ యాక్సెసరీస్ అన్నీ మళ్ళీ ఎక్కించడం కొంచెం క్లారిటీగా చూపించమని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. నా దగ్గర వర్క్ చేసిన ఇప్పుడు చూసిన మధును, ప్రమోద్ అన్న వ్యక్తి, వాళ్ళిద్దరూ ఎందుకు నాకు అలా అన్నారు అంటే, సార్ ఇప్పటివరకు యూట్యూబ్లోని క్లారిటీగా ఒక డోర్కి పెయింట్ చేసినప్పుడు ఏంటేంటి వర్క్స్ ఉంటాయి అన్నది ఎక్కడ చూపించట్లేదు సార్, క్లియర్గా లేవు ఎక్కడను. సో డోర్ గ్లాస్ ఎక్కించాలన్నా, డోర్ మెషిన్స్ ఎక్కించాలన్నా, అందుకని చెప్పేసి అవి కొంచెం క్లియర్గా తీద్దాము, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని అన్నప్పుడు
ఈ పార్ట్ అంతా నేను ఏది కట్ చేయకుండా అలా తీసుకున్నాను. కొంచెం ఓపిక ఉంటే చూడండి, లేదంటే దీన్ని ఈ పార్ట్ స్కిప్ అయిపోయి ముందుకెళ్ళొచ్చు. సో ఓపికగా చూస్తారని నేను నమ్ముతున్నాను. సో ఎవరైనా ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి. మేము విజయనగరంలో లొకేట్ అయి ఉన్నాము. మా నెంబర్ 8985384993. సో మేము టీచ్ చేసేది ఆటోమొబైల్ మెకానికల్, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్, అది ఆటోమొబైల్ బేసిక్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్స్. మెకానికల్ వర్క్స్ వచ్చేటప్పటికి మొత్తం అన్నీ. సో మెకానికల్ కోర్స్ అనేది 6 months డ్యూరేషను. ఎలక్ట్రికల్ కోర్స్ అనేది ఇంతకుముందు వరకు 3 months అని మేము ఉంచేవాడిని. ఎందుకంటే ఏమి తెలియని వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. సో అది కాస్త ఇప్పుడు త్రూ ఎక్స్పీరియన్స్ 1 month చేసేసాను. సో బేసిక్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ అనేటప్పటికి సెల్ఫ్ మోటార్, ఆల్టర్నేటర్, వైరింగ్, మిగతా అదర్ రిలేస్, సెన్సార్స్, కంప్యూటర్ ఏ విధంగా అనుసంధానమైనది అవన్నీ చెబుతూ కంప్యూటర్ లోపల యాక్చువల్గా ఏముంటుందని కూడా దానికి ఒక అవగాహన వచ్చేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఎలక్ట్రికల్. మెకానికల్ అనేటప్పటికి ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఆ కార్ మెకానికల్ వర్క్స్ అన్నీ నేర్పిస్తాం. మెకానికల్ వర్క్స్ మనం తప్పనిసరి 6 months మా దగ్గర ఉండాలి. ఎలక్ట్రికల్ వర్క్కి 1 month, ఏసీ వర్క్ 15 days. కార్ ఏసీ అన్నది 15 days. కార్ ఏసీ చెప్పినప్పుడు దాంతోపాటు లింక్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కూడా చెప్తాం. అది చెప్పాలి కాబట్టి అది కూడా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి కార్ అన్ని కంప్యూటర్ కంట్రోల్డ్. సో దానికి రిలేటెడ్ ఎలక్ట్రికల్ పార్ట్ చెప్తాం. పెయింటింగ్ అన్నది డెఫినెట్గా ఒక 1 month ఉంటే మొత్తం పెయింటింగ్ అంతా నేర్చేసుకుంటాం. సో ఇవి మేము ఆఫర్ చేస్తున్న కోర్సెస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి. సో ఇప్పుడు ఈ డోర్కి ఈ డోర్ స్టాపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్టాల్ చేస్తున్నారు. ఆ డోర్ స్టాపర్స్ అన్నీ అయిన తర్వాత దాంట్లో ఉండే ఎలక్ట్రికల్ వైరింగ్, డోర్ గ్లాస్ మెషిన్, దాని వైరింగ్, ఆ గ్లాస్ మెషిన్ ఇన్స్టాలేషను, ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లోని స్పీకర్స్ అనేది దీనికి రివిటింగ్ చేస్తున్నాయి కాబట్టి ఇవన్నీ సాకెట్స్ పెట్టేసాయి. సో అన్ని పనులు అయిపోయిన తర్వాత రివిటింగ్ చేసేసి స్పీకర్స్, అప్పుడు స్పీకర్ కనెక్షన్ కూడా ఇచ్చేస్తాం. సో ఈ కొంచెం చూడండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంటే ఇంట్రెస్ట్ ఇన్ ద సెన్స్ కీన్గా తెలుసుకుందాం అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది చూడండి. లేకపోతే అదర్వైజ్ ఈ డోర్ పార్ట్ స్కిప్ చేసి మిగతాది చూడండి. ఇట్ హెస్ కమ్ వెరీ నైస్. నేను చెప్పగలిగింది ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అంటే ఈ విధంగా ఉండాలి అనే నా అభిప్రాయం. అంటే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు డెఫినెట్గా ఒక వెహికల్ వస్తే దానికి A to Z పెయింటింగ్ సైడ్ ఏవేవి అయితే ఉంటాయో అన్ని పనులు వాళ్ళు తెలియాలా, వాళ్ళు చేయగలగాల, వాళ్ళు స్వతహాగా చేయగలగాల. సో ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ కోసం వచ్చిన అబ్బాయి ప్రమోద్ అన్న అబ్బాయి, తను బొంబేలో ఒక 3 months ఏదో పెయింటింగ్ నేర్చుకోవడానికని వెళ్ళి ఫర్ సమ్ రీజన్ తనకు అక్కడ ఇష్టపడక మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత సమ్హౌ హీ వాజ్ ఏబుల్ టు ఫైండ్ మీ. సో తను నా దగ్గర జాయిన్ అయ్యాడు. తను మెకానికల్ వర్క్స్కి జాయిన్ అయ్యాడు, కానీ పెయింటింగ్ వర్క్స్లోని కొంచెం తనకి అనుభవం ఉండటం వలన ఈ పెయింటింగ్ వర్క్స్లోని తను కూడా చేస్తూ ఉన్నాడు. సో హీఈస్ ద మెయిన్ మ్యాన్ బిహైండ్ దిస్ వర్క్. మధు అన్న అబ్బాయి ఈ ప్రిపరేషన్లోనే హీ గేవ్ హిస్ హ్యాండ్. చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నారు కాబట్టి దే వర్ ఏబుల్ టు డూ అ గుడ్ జాబ్. సో వాళ్ళిద్దరూ చేసిన వర్క్కి ఏదైనా మెలకువలు ఏదైనా ఉంటే అవి నేను చెప్పేవాడిని. సో మిగతాదంతా వాళ్ళు చేసిందే. వెహికల్ పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత అదొక పార్ట్ అయితే, ఈ యాక్సెసరీస్ ఫిక్స్ చేయడం అనేది సెకండ్ పార్ట్ అయితే, అదంతా అయిపోయిన తర్వాత బఫింగ్ అండ్ పాలిషింగ్ అన్నది దాని వాట్ వి కాల్ కలర్ శాండింగ్ అండ్ బఫింగ్, అది ఇంకో పార్ట్. సో ఈ స్టేజెస్ ఆఫ్ ప్రొసీజర్ అంతా వాళ్ళు చక్కగా ఫాలో అయ్యి వర్క్ అంతా కంప్లీట్ చేశారు. సో అవుట్కమ్ ఎలా వస్తుంది అన్నది చివరి వరకు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. సో ఈ మిగిలిన ఈ డోర్ సైడ్ ఏదైతే ఉందో అది ఫిక్స్ చేస్తున్నంత వరకు కొంచెం ఓపిక ఉంటే చూస్తూ ఉండండి. అది అయిపోయిన తర్వాత దెన్ విల్ సీ. సో ఈ డోర్ గ్లాస్ మెషిన్ ఏదైతే ఉందో దాన్ని తీసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు ఇనిషియల్గా దాని ఓరియంటేషన్ కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే మళ్ళా రీఫిక్స్ చేసినప్పుడు
తడబడం. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇవి ఏవైనా తెలియని కాంపోనెంట్స్ మనం ఓపెన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేస్తూ దాన్ని ఈదర్ ఇమేజ్ కానీ ఒక చిన్న పిక్చర్ కానీ లేదా చిన్న వీడియో కానీ తీసుకోగలిగితే ఇంకొకళ్ళ సహాయం లేకుండానే ఆ వీడియోని బట్టి ఆ వీడియో సహాయంతో మనం వర్క్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద ఉన్న ప్రతి కారు మీద చేయలేదు, కాకపోతే దాని వర్కింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ నాకు తెలుసు. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టి నేను ఫిక్స్ చేసేయగలుగుతాను ఏ వెహికల్ ఇచ్చినాను. సేమ్ అదే విధంగాను ఒక వెహికల్ చేసినప్పుడు కానీ క్షుణ్ణంగా దాని మీద ఏ పార్ట్ ఏ ఓరియంటేషన్లో ఎక్కడెక్కడ వచ్చింది, దాన్ని ఎలా తీసినప్పుడు ఎంత పట్టుంది అని తెలుసుకోగలిగితే మళ్ళీ రీఫిక్స్ చేసినప్పుడు కొంచెం టైం తీసుకున్నా మనం ఆ ఇమేజెస్ కానీ మనం కానీ ఫొటోస్ తీసుకొని ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. అది ఫ్యూచర్లోని ఇంకొకరికి మనం హెల్ప్ చేయడానికి చాలా ఈజీగా మనం హెల్ప్ చేయగలుగుతాం. సో పలానా దగ్గర పలానా వస్తుంది చూడు అని చెప్పగలుగుతాం. సో అందుకనే ఎప్పుడైనా న్యూ వర్క్ ఏదైనా వచ్చినప్పుడు, మనం ఇంతకుముందు చూడని వర్క్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఓపెన్ చేసినప్పుడు కానీ ఇఫ్ యూ కెన్ రైట్ ఎ రికార్డ్, ఆ రికార్డ్ రాసుకొని ఏ టూల్స్ వాడామో, ఏ పార్ట్ ఎలా వచ్చింది అనేది టైం టు టైం ఫొటోస్ కానీ తీసుకోగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. నేను నేర్చుకున్నది కూడాను చాలా మట్టుగా నాకు వర్కింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ తెలిసినప్పటికీ ఒక్కొక్క కార్లో ఒక్కొక్క విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి కాబట్టి నేను ఈదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే యూట్యూబ్లో మనకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందరూ ఫుల్గా ఇన్ఫర్మేషన్ పెట్టకపోయినా కొంచెం కొంచెం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు కాబట్టి వీడియోస్ కానీ మనం చూసి అందులోని తెలుసుకున్నది కాస్త అక్కడ పేపర్ మీద రాసుకోగలిగితే అది మన సర్వీస్ రికార్డ్ అవుతుంది. సో ఆ విధంగా నేను కూడా నాకు తెలియనప్పుడు డెఫినెట్గా యూట్యూబ్ నేను చూసే నేర్చుకున్నాను. సో వర్కింగ్ ప్రిన్సిపల్స్ అన్నది కానీ మనం గ్రిప్లో తీసుకోగలిగితే ఏ వెహికల్ అయినానో అదే విధంగా ఆల్మోస్ట్ ఇంజనీర్స్ అందరూ ఫాలో అయ్యేది అదే కాబట్టి మనం ఒక వెహికల్ కానీ క్షుణ్ణంగా చేయగలిగితే మిగతా వెహికల్స్ ఏవైనా తెలియని వెహికల్స్ వచ్చినప్పుడు యూట్యూబ్ సపోర్టు లేకపోతే మన కలీగ్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళ సపోర్టు తీసుకొని 100% మనం యాక్యురేట్గా ఫినిష్ చేయగలుగుతాం. అదొక చిట్కా. నెక్స్ట్ ఈ బీడింగ్స్ ఎక్కించేటప్పుడు ఈ ఒక్కొక్క కార్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఈ పర్టికులర్ కార్కి ఈ విధంగా ఉంది. చాలామంది నేను చూస్తూ ఉంటాను స్పెషలిస్ట్ ఇన్ యూరోపియన్ కార్స్, ప్రీమియం కార్స్, లగ్జరీ కార్స్కి స్పెషలిస్టులు మేము అంటూ ఉంటారు. ఇందులో స్పెషాలిటీ అనేది ఏమీ ఉండదు. ఇంకోండి ఇప్పుడు మీరు చూస్తుంటే కదా వోక్స్ వ్యాగన్, ఒకనొకప్పుడు వోక్స్ వ్యాగన్ కార్ ఆర్డినరీ షెడ్లో ఇవ్వాలి అంటే ఇవ్వరు, ఎందుకంటే కస్టమర్స్ కూడాను ఆ ఫీలింగ్ ఉండేది. కానీ అది కాదు, ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోగలిగి వర్క్స్ చేస్తే ఏదైనా వర్క్ నీట్గా చేయగలుగుతారు. అలా కాకుండాను నాకేం పోయింది అని కానీ ఎలా పడితే అలా పీక్ పారేస్తూ ఉంటే తీసిన బీడింగ్ని మళ్ళీ ఎక్కించలేము. సో అందుకనే బీడింగ్లు కానీ స్క్రూస్ కానీ ఏవైనా ఓపెన్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. అవి ఎందుకు పట్టేసి ఉండి రావట్లేదు అనుకోండి, ఎందుకు పట్టి ఉన్నది అనే దాన్ని చూసి దాన్ని కొంచెం లూబ్రికేట్ చేయటమా, రస్ట్ ఉంటే దాన్ని రస్ట్ పోయడానికి ఏదైనా రస్ట్ ఆఫ్ వాడటమా అట్లాంటివి చేసి జాగ్రత్తగా తీయగలిగితే మినిమల్ లాసెస్ తోటి మనం ఒక వర్క్ని మంచిగా చేయగలుగుతాం. ఇప్పుడు ఈ డోర్ బీడింగ్ కూడా వీళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు దానికి ఉన్న గ్రూవ్స్లోని ఆ డోర్కున్న ఎడ్జెస్లోని ఎక్కించినప్పుడు కొంచెం కేర్ఫుల్గా కానీ దాన్ని ఇన్సర్ట్ చేయగలిగితే అది ఏమాత్రం చినిగిపోకుండా రబ్బర్ పార్ట్ కాబట్టి కొన్ని ఇయర్స్ అది ఎండకి వానకి తడిచుంది కాబట్టి అది చాలా ఈజీగా పాడైపోతుంది. సో అది పాడవకుండా ఉండాలి అంటే మనం కానీ కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని కేర్ఫుల్గా హ్యాండిల్ చేయగలిగితే మళ్ళీ ఈ బీడింగ్స్ అనేది కొత్తగా వేయాల్సిన అవసరం లేదు. ఈ పెయింటింగ్ చేసే క్రమంలోనే జనరల్గా అంటే అఫ్కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ ఆల్సో. కస్టమర్స్ కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో లాస్ట్ టైం ఈ బండికి పెయింట్ వేసినప్పుడు ఏం చేశారు అంటే మాస్కింగ్ చేసేసి ఏదైతే ఇప్పుడు బీడింగ్ ఎక్కిస్తున్నారో అది ఓన్లీ ఇది ఎగ్జాంపుల్ కింద చెప్తాను. ఈ బ్లాక్ బీడింగ్ ఏదైతే రబ్బర్ బీడింగ్ ఏదైతే ఉందో ఆ బీడింగ్ మీద మాస్కింగ్ టేప్ వేశారు. టేప్ వేసేసి ఆ వైట్ కలర్ వేసేసారు. ఏంటవుతుంది ఏంటంటే మాస్కింగ్ చేసినప్పుడు ఆ మాస్కింగ్ టేప్ అన్నది 100% రబ్బర్ అంతా కవర్ చేయదు, ఒక మైల్డ్ లైన్ని వదిలేస్తుంది. ఎప్పుడైతే ఆ మైల్డ్ లైన్ ఎక్స్పోజ్ అయి ఉంటుందో పెయింట్కి, అక్కడ ఆ పెయింట్ పడినప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ పెయింట్ని థిన్నర్తో తుడిచేస్తూ ఉంటారు. పెయింట్ని ఎప్పుడైతే థిన్నర్తో తుడిచేస్తామో ఆ రబ్బర్ ప్రోడక్ట్ మీద థిన్నర్ పడగానే అది పాడైపోతుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం
కొత్త పెయింట్ మీద కానీ తిన్నర పడితే వేసిన పెయింట్ కూడాను పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి కస్టమర్కి ముందుగానే చెప్పి ప్రతి బీడింగ్ ఎక్కడెక్కడైతే పెయింట్ పడుతుందో అక్కడ ఆ బీడింగ్ బయటికి తీసి ఒక్కొక్క ప్యానల్కి 10 నిమిషాలు ఎక్కువ పని అవ్వచ్చు, కానీ అవి తీసి ప్రిపరేషన్ అంతా చేసి పెయింట్ చేసేసిన తర్వాత మరి కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఎక్కించగలిగితే మహా అయితే ఇటు ఒక్కొక్క ప్యానల్కి ఒక 20-30 మినిట్స్ ఎక్స్ట్రా అవ్వచ్చేమో. సో ఆ టైం తీసుకొని ఓపెన్ చేసి నీట్గా మళ్ళీ ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ కరెక్ట్ చేస్తే రెసిడ్యువల్ పెయింట్ అంటూ ఎక్కడ ఉండదు. కొత్త బీడింగ్లు వేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, డెఫినెట్గా పెయింట్ పడలేదు కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ పర్టికులర్ కార్కి లాస్ట్ టైం ఎవరైతే వైట్ పెయింట్ చేస్తారో వాళ్ళు మాస్కింగ్ చేసేసి ఏవి ఓపెన్ చేయకుండా అలా పేరుకి అలాగ పైనుంచి మాస్కింగ్ చేసేసి పెయింట్ వేసేసారు. అది వేయటం వల్ల ఎడ్జెస్ అంతా ఆ వైట్ లైన్ లాగా వచ్చేసింది. ఇప్పుడు నేను అది కరెక్షన్ కూడా చేయలేను. అంటే చేయలేను ఎందుకు అంటున్నాను అంటే, ఒకళ్ళు చేయాల్సి వస్తే థిన్నర్తో క్లీన్ చేయాలా, రబ్బర్ ప్రోడక్ట్ పాడైపోతుంది. లేదు అంటే దాని మీద బ్లాక్ పెయింట్ ఒక బ్రష్ తోటి వేయాలా. ఎప్పుడైతే మన పెయింట్ రబ్బర్ మీద వేస్తామో రబ్బర్ హార్డ్ అయిపోతుంది. సో అది చేయడానికి నేను ఇష్టపట్టుకో కస్టమర్ చెప్పాను చేయకుండా ఉండటం మంచిదని చెప్పేసి. దూరం నుంచి కనపడకపోవచ్చు కానీ దగ్గర రాగానే ఆ లైన్స్ కనిపిస్తాయి. సో పెయింటింగ్ చేసినప్పుడు అదొకటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్క డోర్కి గ్లాస్ ఎక్కించడంతో ఆ గ్లాస్ తాలూకా మెషిన్ ఒక్కొక్క డిజైన్లో మన ఇంజనీర్స్ తయారు చేసి ఉంటారు. ఏ డిజైన్లో ఉన్నది అనేది మనం చూసుకోవాలి. ఇద్దరు సింగిల్ పాయింట్లోని గ్లాస్ని పట్టుకొని ఉందా లేదా 2 పాయింట్స్లో పట్టుకొని ఉందా అనేది చూసి దాని అరేంజ్మెంట్ ఏంటి ఇచ్చారనేది మనం చూసుకోవాలి. సో ఈ పర్టికులర్ గ్లాస్ డోర్కి ఏదైతే ఉందో ఇది ఫ్రంట్ డోర్స్ ఆఫ్ వోక్స్ వ్యాగన్ కారు. దీనికి 2 స్క్రూస్ ఇచ్చారు. ఆ స్క్రూస్ ఇవి స్పెషలైజ్డ్ టూల్స్, అంటే కొంచెం వేరే టూల్స్. అంటే లైక్ ఐ థింక్ ఇది వీటికి 12 పళ్ళు ఉంటాయి. హెక్సాగన్ అంటే 6 పళ్ళు ఉంటాయి. మనం యాలన్ కీ అట్లాంటి దీనికి 12 పళ్ళు ఉంటాయి. కొన్నిటికి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. ఈ స్పెషలైజ్డ్ టూల్ ఏదైతే ఉందో అది మన మార్కెట్లో దొరుకుతాయి. అవి తీసుకుని ఆ టూల్సే వాడాలి. అంతే తప్ప ఒక స్క్రూ డ్రైవర్ దూరుతుంది కదా అని చెప్పేసి గట్టిగా దాన్ని మనం ఫోర్స్ చేస్తే ఆ స్క్రూ మీద ఉన్న హెడ్ పాడైపోతుంది. రేపు ఫ్యూచర్లోనే ఇంకొకళ్ళు ఎవరైనా దాన్ని తీయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నదాంతో ఇబ్బంది పడతారు. సో ఎక్కడైనా మనం ఈ నట్స్ అండ్ బోల్ట్స్ తీసే క్రమంలోని ఏవైనా బాగా రస్ట్ పట్టి పాడైపోయే స్టేజెస్ ఉన్నాయన్నట్టు ముందుగానే మనం నోట్ చేసుకోగలిగితే అట్లాంటివి నేను ముందుగానే కొత్తవి ప్రొక్యూర్ చేసుకోగలిగి వెహికల్ రీఫిక్స్ చేసినప్పుడు ఆ కొత్తవి వాడగలిగితే ఫ్యూచర్లోనే మళ్ళీ ఆ పార్ట్ పాడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వైరింగ్ ఏదైతే ఉందో ఈ వైరింగ్లోని క్లిప్స్ రిమూవల్ అన్నది వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారు అంటే వైర్ పట్టుకొని లాగుతారు. వైర్ పట్టుకున్నప్పుడు లాగకూడదు, ఆ క్లిప్ బేస్నే పట్టుకొని లాగాలి. లాక్ ట్యాబ్ ఏదో ఉంటుంది, ఏదో ఒక సిస్టమ్ ఇస్తాడు లాక్ చేయడానికి. మనం ఏ సిస్టమ్ ఇచ్చాడో అన్న దాన్ని చూసి అక్కడ ఆ విధంగా దాన్ని ఏదో ప్రెస్ చేయటమా లేకపోతే పుల్ చేయటమా ఏదో చేసి ఆ క్లిప్ బేస్ పట్టుకొని లాగాలి తప్ప వైర్ని పట్టుకొని లాగకూడదు. ఎందుకంటే వైర్ని ఎప్పుడైతే పట్టుకొని లాగుతామో లోపల పిన్స్కి అవి ఈధర్ క్రింప్ అయినా అయి ఉంటాయి, సోల్డర్ అయినా ఉంటాయి. ఆ సోల్డరింగ్ కానీ క్రింపింగ్ కానీ వదిలేసినట్టు మనం బయటికి తెలియకపోవచ్చు, కానీ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత అది పనిచేయదు. సో అవన్నీ మళ్ళీ మనకి రీడూ వర్క్స్ అవుతాయి. సో అవన్నీ అవాయిడ్ చేసుకోవాలని అంటే తీసినప్పుడే కొంచెం కేర్ఫుల్గా తీయాలి. సో ఇప్పుడు ఇది విండో గ్లాస్ మెషిన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు. సో ఆ వైరింగ్ అంతాను చెదిరిపోకుండా ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉండటానికి అక్కడ ప్లాస్టిక్ క్లిప్స్ ఇచ్చారు. ఆ క్లిప్స్కి వైరింగ్ స్క్రూతో ఇన్సులేషన్ ఒక కైండ్ ఆఫ్ రోప్ టైప్ ఇన్సులేషన్ ఇచ్చారు. దాంతో మళ్ళీ మేము దాన్ని అక్కడ చుట్టూ పెట్టేస్తున్నాం. ఒకవేళ ఇన్ కేస్ అవి బాగా పాడైపోయి ఉంటే డెఫినెట్గా ఇన్సులేషన్ టేప్ ఏదో ఒకటి వాడి ఈ క్లిప్స్కి ఉండేటట్టు వైర్ ట్యాగ్ చేయగలిగితే అవి సరిపోతుంది. సో ఒరిజినల్గా ఏవైతే వచ్చినా వాటినే మనం ఉంచడం ఎంతో మంచిది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ సాకెట్ మీరు చూస్తుంది 7 వైర్డ్ సైడ్ మిర్రర్ కంట్రోలర్ సాకెట్ అది. సో సైడ్ మిర్రర్ని మనం ఓపెన్ చేయటం క్లోజ్ చేయడానికి, నెక్స్ట్ ఆ మిర్రర్ని మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవడానికి 365 డిగ్రీస్ తిరిగే అరేంజ్మెంట్ ఉంటుంది. సో దాని తాలూకా వైరింగ్ అయితే 7 వైర్స్ వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్స్టాల్ చేస్తుందేమో అది పవర్ విండో మోటార్ కంట్రోల్ స్విచ్ ఏదైతే ఉందో డోర్కి దాని తాలూకా ప్లగ్ అది. సో ఈ బండికి స్పీకర్ దగ్గర ఒక సాకెట్ వస్తుంది, పవర్
డోర్ లాక్స్ ఒకటి, ఇది డ్రైవర్స్ డోర్ కాబట్టి పవర్ డోర్ లాక్స్ దగ్గర ఒక సాకెట్. నెక్స్ట్ పవర్ పవర్ విండో కాదు, మిర్రర్ మిర్రర్ కంట్రోలింగ్కి ఒక సాకెట్, పవర్ విండోస్కి ఒక సాకెట్, నెక్స్ట్ ఏమో డోర్ స్విచ్కి ఒక సాకెట్. సో పేరుకి అలా కౌంట్ చేస్తే ఒక 5 సాకెట్స్ వచ్చినాయి. ఈ 5 సాకెట్స్ ఒక దాంట్లోనే ఒకటి వెళ్ళవు కాబట్టి దానికే ఉంటాయి కాబట్టి ఈజీయే. కాదు ఏంటంటే మనం తీసే క్రమంలో దాన్ని చెడగొట్టకుండా ఇరగొట్టకుండా తీయగలగాలి. సో మళ్ళీ బ్యాక్ రీఇన్స్టాల్ చేస్తున్నారు. సో దట్ ఎక్కడెక్కడ ఏవేవి వస్తాయన్నది చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ పైన చూసినారు చిన్న బొడుపులాగా ఉంది, మధు ఆడడం చేద్దరు పెట్టాడు కదా, అది ఒక సెన్సార్. ఇప్పుడు రెడ్గా కనిపిస్తుంది కదా, అదొక సెన్సార్ కాదు, దానికి ఒక 2 వైర్స్ వస్తాయి. ఇవి సెక్యూరిటీ సిస్టమ్ తాలూకా వైరింగ్ ఇది. సో ఈ వైరింగ్ అంతా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. పేరుకి ఇప్పుడు ఏవేవి సాకెట్స్ ఎక్కడెక్కడ వస్తాయని చెప్పి తెలియపరచడానికి అన్ని సాకెట్స్ పట్టమన్నాను. సో అది పెట్టేశారు. నెక్స్ట్ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ డోర్ లాక్ ఏదైతే ఉందో డ్రైవర్స్ డోర్ దగ్గర, ఆ లాక్ నాబ్ తీయటం అన్నది ఎలా అన్నది అదొకసారి చూపించితే మంచిది అనుకుంటున్నాను. ఐ థింక్ నా దగ్గర ఆ ఫుటేజ్ ఉంటే నేను మీకు అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ డోర్కి ఎక్కించాల్సిన వైరింగ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఈ సాకెట్స్ అన్నీ చూపిస్తున్నారు కదా, ఇప్పుడు చూపిస్తున్న సాకెట్స్ అన్ని డోర్ హ్యాండిల్ దగ్గర వస్తుంది. ఒకటేమో పవర్ డోర్ లాక్స్ కంట్రోల్ ఫ్రమ్ ద డ్రైవర్స్ డోర్, ఇంకోటేమో మిర్రర్ కంట్రోల్ ఫ్రమ్ ద డ్రైవర్స్ డోర్, లెఫ్ట్ అండ్ రైట్ మిర్రర్స్ కంట్రోల్ చేయడానికి. సో ఇది ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఈ స్విచ్ మిర్రర్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఆ స్విచ్ వలన మనం మిర్రర్ని ఈదర్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ పెట్టుకోవచ్చు, లేదు అని అంటే 365 degrees తిరగడానికి మనకు కావాల్సిన రీతిలో ఉంచుకోవడానికి మీరు చేసుకోవచ్చు. సో ఇవి కంప్లీట్ అయిపోయినట్టే. ఇది అయిపోయిన తర్వాత ప్యానల్స్ 1 by 1 ఒక్కొక్క డోరు బాడీకి కొంచెం కేర్ఫుల్గా, ఇంకొకరు అంటే ఇద్దరు కానీ ఉంటే ఒకరు డోర్ వెయిట్ అంతా పట్టుకోగలిగితే ఇంకొకళ్ళు కరెక్ట్ స్లాట్స్లో దించడానికి చూసుకొని దించేస్తే అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. సో ఈ డోర్ ప్యానల్ ఫిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత అన్ని డోర్స్ వెహికల్కి ఆల్మోస్ట్ 2 ఫెండర్స్, 4 డోర్లు, ఒక డిక్కీ డోరు మొత్తాన్ని కలిపి వెహికల్కి ఇన్స్టాల్ చేసిన తర్వాత వెహికల్ని ఒకసారి లోపల తీసుకొని వస్తున్నాము. సో తీసుకొని వచ్చిన తర్వాత దానికి మిగిలిన ఏవైతే వర్క్స్ ఉన్నాయో, లైక్ బానెట్ ఫిక్సింగ్, ఫ్రంట్ బంపర్, రియర్ బంపర్, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిక్స్ చేసేసి అప్పుడు విల్ మేక్ ఇట్ రెడీ ఫర్ డెలివరీ. సో ఇప్పుడు అవన్నీ నేను వేసేసిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదేంటి అంటే అన్నీ ఫిక్స్ చేసేసాను. అన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత న్యూ హెడ్ ల్యాంప్స్ కూడా కస్టమర్ తెచ్చుకున్నారు, అది కూడా ఫిక్స్ చేస్తున్నాను. కస్టమర్ హ్యాడ్ సమ్ చేంజెస్ టు బి మేడ్. అదేంటి అంటే ఫ్రంట్ బంపర్కి కింద పార్ట్ బ్లాక్ వేయమన్నారు బార్డర్, సో అది వేసేసాము. రన్నింగ్ బోర్డ్స్కి బ్లాక్ వేయమన్నారు, అది వేసేసాము. క్యాలిపర్స్, ఫ్రంట్ క్యాలిపర్స్, రియర్ బ్రేక్ డ్రమ్కి రెడ్ కలర్ వేయమన్నారు, అవి వేసేసాము. నెక్స్ట్ అక్కడక్కడ ఏవో చిన్న డాగుల్లాగా ఉన్నాయని చెప్పి చూపిస్తే అది చేసేసాము. నెక్స్ట్ రియర్ డిక్కీ డోర్ మోనోగ్రామ్ లోపల ఆ గ్రే కలర్ వేయమన్నారు, సో అది కూడా చేసేసాము. ఈ ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో వర్క్స్ అని చేసేసిన తర్వాత దెన్ వి మేడ్ డెలివరీ టు ది కస్టమర్ వాజ్ హ్యాపీ. సో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ నచ్చినట్టయితే, లైక్ చేసినట్టయితే డెఫినెట్గా లైక్ బటన్ నొక్కండి. ఎవరైనా ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ వన్స్ అగైన్ 898-538-4993. నా పేరు రవి ఆటోమొబైల్స్, located in Vijayanagar. Thank you so much for watching and you all have a very good day.